హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న పోకో F6 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఒక రిటర్న్ ఆఫ్ ది కింగ్ అనమాట. పోకో యాక్చువల్గా వాళ్ళ థీమ్ ఏంటి? ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని తక్కువ బడ్జెట్లో లాంచ్ చేయటం. పోకో F1 బెస్ట్ స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్ని అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఆ రోజుల్లో లాంచ్ చేశారు. సేమ్ 800 సిరీస్ ప్రాసెసర్తో మళ్ళీ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ని వీళ్ళు అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్ ప్రైజింగ్ తెలిసిందా కింద కామెంట్లో అయితే వేస్తాను. వీళ్ళు అప్రాక్సిమేట్గా 30,000 అన్నారు కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను. మీకు కార్డ్ ఆఫర్లు అవన్నీ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో వీలైతే యాడ్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం చాలా గ్యాప్ తర్వాత కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా జరిగినాయి. ఫస్ట్, ప్రాసెసర్ని వీళ్ళు చాలా హ్యూజ్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ని తీసుకొస్తున్నారు. అండ్ కెమెరా సోనీ కెమెరాని మళ్ళీ రిటర్న్ అయింది. అది కాకుండా ఐఎస్పి మంచిది కాబట్టి, అండ్ ఈసారి సోనీ కెమెరా కాంబినేషన్ కాబట్టి, అండ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా మారింది ఈసారి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, యూఐ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఈ పర్టికులర్ ఫోన్లో వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అండ్ ఈ ఫోన్ చూద్దాం ఇప్పుడు అన్బాక్స్ చేసి, రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా మనం త్రూ అవుట్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఒకసారి బాక్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ పోకో థీమింగ్, పోకో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో పోకో F6 5G అని రాస్తుంది. బ్యాక్ సైడ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 1.5 మిలియన్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ EAS అండ్ OAS రెండు కాంబినేషన్, 90 వాట్స్ ఛార్జింగ్, 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, IP64 ఉంది దీంట్లో, డాల్బీ విజన్, డాల్బీ అట్మస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉంది టైటానియం కలరు, అండ్ మన దగ్గర ఉంది 12GB 512GB. అండ్ ఇంట్రెస్టింగ్లీ బేస్ మోడల్లో మీకు 8GB ప్లస్ 256GBని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. స్టార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హెడ్కి 0.848 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.628 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది టైటానియం గ్రే కలర్, 120 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. బట్ ఫోన్ మాత్రం 90 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ ఒక TP కేస్ లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఒక్క సెకండ్ అలాగి ఒక్క సెకండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతుంది. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట అది. అండ్ కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మీకు 6.67 ఇంచెస్ సేమ్ డిస్ప్లే సైజ్ అనమాట. గత 4 సంవత్సరాల నుంచి ఇదే డిస్ప్లే సైజ్ యూజ్ చేస్తున్నారు షోమీ గ్రూప్లో. అండ్ అదే క్వాలిటీతో ఉంటుంది. అండ్ మీకు చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టికే, బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ ప్యానల్ కూడా ప్లాస్టికే అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు 30,000 టార్గెట్ చేశారు కాబట్టి ఈ కాంప్రమైజ్ అయితే వీళ్ళు చేశారు. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, రెండో స్పీకర్ ఉంటుంది, IR బ్లాస్టర్ వీళ్ళ ఐకానిక్ ఫీచరు. అలాగే మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రే, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, అంటే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పోకో థీమింగ్తో మీకు 3 కెమెరాలాగా కనిపిస్తూ ఉంటాయి, ఉండేది 2 కెమెరాలే. సో డిజైన్లో ముఖ్యంగా మీకు ఇది 179 గ్రామ్స్ వరకు ఏమో ఉంటుంది. అలాగే ఇది 7.8 mm థిక్నెస్తో వస్తుంది. ఓకే, ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంది, లైట్ వెయిట్గా కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే. డిజైన్లో ఓన్లీ 2 ఫ్లాస్, ఒకటి ప్లాస్టిక్ బ్యాక్, రెండోది ప్లాస్టిక్ ఫ్రేమ్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ డిస్ప్లే మీకు 1.5K రెజల్యూషన్తో LTPS AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. అలాగే మీకు HDR10+, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మస్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 2400 నిట్స్ వరకు ఉంటుంది. సో బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని బెజల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. బెజల్స్ మాత్రం అంచులు చాలా చిన్నగా అయితే నాకు అనిపిస్తుంది. పంచోల్ కెమెరా ఓకే, కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొడక్ట్ చేశారు. ఇది ఒక ప్రీమియం గ్రేడ్ డిస్ప్లే ప్రొడక్షన్ అనమాట, దీంతో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో పెద్ద కాన్స్ అయితే చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. అండ్ ముఖ్యంగా మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, సన్లైట్ కండిషన్లో కూడా నీట్గా డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అనమాట. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ముఖ్యంగా పోకో అంటే పెర్ఫార్మెన్స్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. 4nm 3.0 GHz స్పీడ్ ఉంటుంది, TSMC మేకు, LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4 టెక్నాలజీతో ఇది వస్తుంది బేస్ మోడల్లో కూడా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ బడ్జెట్లో మీకు ఈ టెక్నాలజీ రావడం అనేది
ఈ ప్రాసెసర్ రావడం అనేది చాలా మంచి విషయమే. అండ్ ఇది మీకు ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. నేను AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ ఇంత క్రిటికల్ కండిషన్, ఇంత సమ్మర్ కండిషన్లో నేను టెస్ట్ చేసినప్పుడు దీనికి అరౌండ్ 1.3 మిలియన్ వచ్చినాయి. యాక్చువల్గా వీళ్ళు క్లైమ్ చేస్తుంది 1.5 మిలియన్ వరకు వెళ్తుంది. బట్ ఈ సమ్మర్ కండిషన్ కాబట్టి ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ చేయండి, కొంచెం సమ్మర్ తగ్గిన తర్వాత ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ అయితే పెరగవచ్చు అనమాట. ఎందుకంటే హీట్, రూమ్ కండిషన్, అలాగే బాడీ కండిషన్ తట్టుకొని ఆ స్కోర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇది సూపర్గా ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ ఫోను అండ్ ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తుందన్నమాట. ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే నాకేమీ కనిపించలేదు. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ కాబట్టి 120 FPS కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఓఎస్ డిపార్ట్మెంట్, షామీ హైపర్ ఓఎస్తో వస్తుంది ఇది. అండ్ ఇది లేటెస్ట్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది, షామీ డైలర్. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా దీంట్లో ఏమీ ఉండవు. అండ్ బ్లోట్వేర్ విషయానికి వెళ్తే బ్లోట్వేర్ మాత్రం చాలా ఉంటుంది ఈ ఫోన్లో. ఈ పట్ల బడ్జెట్లో ఉన్న వేరే ఫోన్లతో కంపేర్ చేసుకుంటే దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే డబుల్గా ట్రిపుల్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా తీసుకొచ్చారు. అండ్ మీకు ఓఎస్ మాత్రం చాలా స్మూత్గానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగానే ఉంటుంది. పోకో లాంచర్తో వస్తుంది. అండ్ కోర్స్ మీకు ఇది మంచి పెర్ఫార్మెన్సే ఇస్తుంది అనమాట. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, 3 సంవత్సరాల పాటు అప్డేట్స్, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. ఇది కూడా ఒక మంచి విషయమే. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇంట్రెస్టింగ్లీ చాలా గ్యాప్ తర్వాత పోకో ఫోన్స్లో కెమెరాలు మళ్ళీ కొంచెం బెటర్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ని తీసుకొచ్చినాయి. అండ్ దీంట్లో కూడా కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ కెమెరా IMX882, దీని LYT సెన్సార్ కూడా అంటారు. అండ్ ఇది మాత్రం మీకు OISతో వస్తుంది, అలాగే EISతో కూడా వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫోటోలు తీస్తున్నప్పుడు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈవెన్ ఇది లో లైట్ కండిషన్లో కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బట్ స్టెబిలైజేషన్ మాత్రం లిమిట్ చేశారు. ఓన్లీ 1080p 30 FPS వరకు మాత్రమే లిమిట్ చేశారు. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, సో దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ఇచ్చారు. సో దీని క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంది. ప్రాపర్ లైట్ కండిషన్లో కెమెరా శాంపిల్స్ మాత్రం మంచిగానే వస్తున్నాయి. ఈసారి పోకోలో కెమెరాలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా జరిగినాయి. బికాస్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, బికాస్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ISP గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 5000 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. యాక్చువల్గా బాక్స్లో మీకు 120 వాట్స్ ఇస్తారు. ఆ 120 వాట్స్ ఇస్తే బాగుండేది. సో 90 వాట్స్తో దీన్ని వీళ్ళు కట్ చేశారు. ఇది ఇక్కడ ఒక కాస్ట్ కటింగ్ చేసినట్టే అర్థం అనమాట. సో ఓవరాల్గా అయితే అన్ని ఫీచర్స్ బాగున్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, NFC, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఇలాంటివన్నీ ఫీచర్స్ కూడా దీంట్లో మనకి మంచిగానే ఉన్నాయి. అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్. ఓన్లీ దీంట్లో ఉన్న ప్రాసెసర్ పేరుకే ఖచ్చితంగా మార్కెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen సిరీస్ ప్రాసెసర్లు వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఒక మంచి మార్కెట్ చేసుకోదగ్గ పాయింట్ అనమాట. అది చూద్దాం. మరి ఇది వేరే కాంపిటేటర్లతో కూడా మనం కంపేర్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఇది పోకో F6 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ ఫోన్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.